హలో నమస్తే నేను మీ రాకీ భాయ్. ఎట్లున్నారు అందరు బాగున్నారా? చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నాబ్బా. ఎందుకంటే ఈ ఈ ప్రతి ఒక్క గొట్టంగాని గురించి మాట్లాడడము అది మీకు చాలా బోర్ కొట్టిస్తది. ఇక ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నాడు రాకీ భాయ్. ఏ హాట్ టాపిక్ ఉంటే దాని మీద మాట్లాడుతున్నాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నాకు కూడా మంచిగా అనిపిస్తలే. ఈ కోన్కిస్క గొట్టంగాల గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఎందుకు అదవ్వాలని. సో, అయితే మొత్తానికైతే నాకు మాట్లాడాలని లేకుండే మళ్ళా ఎందుకో నాకు ఈ నాన్ వెజ్ గాడు మళ్ళా నా కంట్లో పడ్డాడు. ఎట్లా పడ్డాడంటే వీడు ఈ చిన్న చిన్న వాళ్ళని టార్గెట్ చేసేసి యూట్యూబర్లని ఆళ్ళని వీళ్ళని వీళ్ళని ఆళ్ళని ఆళ్ళని అందరిని టార్గెట్ చేసేసి బాగా పబ్బం గడుపుకుంటూ పైసలు వచ్చినాయి మంచిగా ఉన్నాడు అయిపోయింది అనుకున్నా. సరే ఈ మధ్య మళ్ళీ ఏం చేయాలో అర్థమైతలేదు. ఏ కంట్రీలో పర్మిషన్ ఇస్తలేనట్టురు వానికి. ఏడికి రానికే ఛాన్స్ దొరుకుతలేనట్టుంది. ఎందుకంటే ఈడు చేసే అడ్డమైన వీడియోలన్నీ కూడా బూత్ వీడియోలు అవి ఉంటాయి కాబట్టి ప్రతి కంట్రీలో ఏడ వ్యభిచారం జరుగుతుంది, ఏడ మసాజ్ జరుగుతుందో చూపిస్తుంటాడు కాబట్టి ఈ ప్రతి ఒక్క కంట్రీలో కూడా వీడు అన్ని బూత్ వీడియోలే చేస్తున్నాడని చెప్పి తెలిసినట్టుంది వాళ్ళందరికీ. ఆ కంట్రీ వీసాలు వీనికి ఇవ్వడం మానేసినట్టురు, టూరిస్ట్ వీసాలు. అందుకని ఈయనకి ఏడికి పోతలేడు, ఏ వీడియోలు చేస్తలేడు, లేకపోతే పైసలు లేవా అనేది ఏదో ఒకటి అయితే వయ్యింది వానికి. ఎక్కడ పోక వాడు ఏం చేసిండు తెలుసా? ఎంత ఘాతుకానికి వాడు ఒడిగట్టిండంటే ఒక నార్మల్ పర్సన్ని టార్గెట్ చేస్తే వాడు ఎవరికి చెప్పుకోలేడు, ఏం చేయలేడు కాబట్టి వీడిని వదిలేసారు అనుకో. సరే కాలం గడుపుకుండేడు ఇన్ని రోజులు ఇన్ని రోజులు. వీడు పొయ్యి లా అండ్ ఆర్డర్ని టార్గెట్ చేసిండు, ఐఏఎస్ ఐపీఎస్లను కూడా టార్గెట్ చేసిండు. ఇండియాని ఒక లంచం తీసుకునే పెద్ద కంట్రీ ఏదైనా ఉందంటే ఇండియా అంటది. ఇండియాలో ఉన్నంత ఏంటిది అది లంచం తీసుకునే వాళ్ళు ఏ కంట్రీలో లేడంట అని చెప్పి తొడగొట్టి చెప్తున్నా. తొడ కోసేస్తా ఈ కొడుకుని అని చెప్పి మేము ముందుకు వచ్చిన. ఈ నాన్ వెజ్ కానీ తొడ కోసి అర్థమైందా, ఏ కుక్కలకు ఏ గద్దలకు వేద్దామని చెప్పి మాత్రం నేనైతే గట్టిగా ఫిక్స్ అయినా. ఇటు తొడగొడుతుండే ఇలా, అరే నీ తొడ గింత ఉంటుంది, నువ్వు క్యాబ్ తీయవు, బటన్ అయితే కనబడుతుంది అని తొడగొట్టి నువ్వు ఇండియా గురించి ఇండియాలో జరిగే లంచగొట్టితనం ఏడ జరగదు, అవినీతి ఏడ జరగదంట. ఇటు నువ్వు చూసినావురా ఇండియాలో జరిగే అంత అవినీతి ఏడ జరగదు, నువ్వు వచ్చి చూసినావా ఎవరెవరు ఎంత తీసుకురో నీ దగ్గర లిస్ట్ ఉందా? ఒక ఐఏఎస్ ఐపీఎస్లను వాళ్ళని పెట్టుకొని వాళ్ళ చదువుని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, వాళ్ళ వ్యవస్థని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, ఇండియన్ గవర్నమెంట్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, ఎలాంటి మెట్రో సంస్థ ఎండీని తక్కువ గురించి మాట్లాడుతున్నావు. అంటే వాళ్ళకి తెలియదా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు చట్టం ఉంటుంది, వాళ్ళకు సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది, మేము లోపల పోతామని తెలియదా? అంటే వాళ్ళకు సిస్టమ్ తెలియకుండానే ఎవరు వస్తే వాడు పర్మిషన్ ఇచ్చేసి వేసుకోపోరని చెప్పంటారా వాళ్ళు? వాళ్ళకు ప్రొసీజర్ ఉండదా? వాళ్ళు చూసుకోరా ఇది లీగలా ఇల్లీగలా, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా లేదా అని చెప్పి ఏం చూసుకోరా? చూసుకోకుండా వేసేస్తారా? నా కొడక అడ్డమైన మాట్లాడుకుంటా అడ్డమైన వీడియోలు చేసుకుంటా బతికే నా కొడక నువ్వు ఇండియా గురించి మాట్లాడతావురా? నువ్వు ఇండియాలో పుట్టి ఏ కంట్రీలో పుట్టినవురా? నువ్వు ఏ కంట్రోడు మీ అమ్మ వస్తుందిరా రే నాకు అంటే నువ్వు ఎవరికి పుట్టినవురా అన్నట్టు మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు ఇండియాలో పుట్టి ఇండియా గాలి పీల్చి ఇండియాలో తిండి తిని ఇండియా తల్లిదండ్రులు సంసారం చేస్తే పుట్టిన నా కొడక నువ్వు ఇండియా గురించి బ్యాడ్గా మాట్లాడుతావు, ఇండియా కల్చర్ గురించి బ్యాడ్గా మాట్లాడుతావు, ఇండియా ల్యాండ్ ఆర్డర్ గురించి బ్యాడ్ మాట్లాడుతావు, పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతావు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతావు, చట్టం గురించి మాట్లాడుతావు. నీకు ఏది లెక్కలేదురా? నీకు ఇండియా అంటే నీకు అంత చులకన అయిపోయింది నా కొడక. ఏ కంట్రీ వచ్చదా అయినవురా? ఏ కంట్రీ గురించి మాట్లాడకుండా నా కంట్రీ గురించి మాట్లాడుతావు? నువ్వు నా కంట్రీలో పుట్టలేదురా నా కొడక? వేరే కంట్రీలో పుట్టి వచ్చినావురా ఇడికి తొంగ నా కొడక. నువ్వు ఇండియా గురించి, ఇండియా చట్టం గురించి, ఇండియా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతావు. చిన్న చిన్న యూట్యూబర్లు అనుకుంటున్నావురా? ఏమనరు నిన్ను అనుకుంటున్నావా? ఇప్పుడు నీ గోతి నువ్వే చదువుకున్నావు నా కొడక. పోలీస్ డిపార్ట్మెంట్తో పెట్టుకున్నావు కొడక. ఏ బొక్కలున్నా గుంజుతారు నిన్ను. ఇప్పుడు గాలమేసి గుంజినట్టు గుంజుతారు. గిల 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 కొట్టుకుంటావు. నాటగాని అంటావు కదా, నిన్ను నీ ఆట పడతారు. ఇప్పుడు నిన్ను కొడక బీర్ కింద పెట్టి కూర్చుతే థర్డ్ డిగ్రీ ఎట్లుంటుంది తెలుసా? ఆటగాడు కాదు కదా అంటావు. అప్పుడు బొక్క నా కొడక. ఏషాలు వేసుకునే వీడియోలు చేసుకోకుండా లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంత ఈజీగా అనుకుంటున్నావురా నువ్వు? ఎంత ఎంత సిస్టమేటిక్ ఉందో తెలుసారా? ఏ స్టేట్లో లేదు. అర్థమైందా? ఉచ్చ పోసుకుంటారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతావు నా కొడక. ఏ కంట్రీలో ఎట్లా పుట్టినవురా నువ్వు? మీ అమ్మ నాన్న లేకపోతే నా కొడక నిన్ను బూతులు తిట్టినే చేస్తుండే.
నీ గురించి మాట్లాడాలంటే కూడా చిరాకేస్తుంది నా కొడక. నువ్వు ఇండియా గురించి ప్రతిసారి ఇండియా గురించి మాట్లాడుతావు కాబట్టి నాకు సొర్రమని లేస్తుంది. నువ్వు ఇండియాకి రారా నా కొడక, నువ్వు ఇండియాకి రా. నువ్వు ఇండియాకి కనబడ్డావు వచ్చినావని తెలవాలి నా కొడక. పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి కూడా సార్ ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి సార్, ఈ నోట్లో ఉచ్చబోసిపోతా అని చెప్తా. నీ నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడుతావు. చూసినా అవరా నువ్వు వాళ్ళు ఎంతెంత పైసలు తీసుకురో చూసినావా? మెట్రోలో అవినీతి, డీజీపీ గారు ఫోటో పెట్టి మరీ వీడియో చేసినావు. ఆయన ఊపుట ఆడరా నాకే సర్రమంటుంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నడిపించే వ్యవస్థ నడిపించే ఆయనకు నువ్వు ఆయన ఫోటో పెట్టి వీడియో రిలీజ్ చేసినావు. ఆయన పెద్ద ఏం కమిషన్ తీసుకోకుండానే ఈయన వీడియో ప్రమోషన్ అదే ఈ పర్మిషన్ ఇచ్చిండా అంటున్నావు. ఐఏఎస్ ఐపీఎస్లను అంటున్నావు. వాళ్ళ చదువును తక్కువ చేసి మాట్లాడుతున్నావు, వాళ్ళ వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నీకుందిరా కొడుక, నీకు బాగా ఉంది, అర్థమైందా? నీ గోతు నువ్వే దవ్వుకున్నావు. నీకు ఎట్లుంటుంది అంటారు, అరే చెప్తున్నా కదా, నువ్వు మళ్ళీ ఏ కంట్రీలో తిరగకుండా, నువ్వు ఏ వీడియోలు చేసుకోకుండా, అర్థమైందా? సెంట్రల్ జైలే నీకు గతి అవుతుంది. నువ్వు ఎంతెంత ఎగురుతున్నావో అంతంతా నువ్వు అనుగుతో గుర్తుపెట్టుకో. మంచిగా చేయరా భయ్, నీకు మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు మంచిగా డబ్బు వస్తుంది, మంచిగా చేయి. అలా నీళ్ళని ఎందుకురా గెలుపుతావు నువ్వు? అన్ని గెలుపుకుంటావు, నీ కర్మ నువ్వు తెచ్చుకుంటావు. అరే నేను చెప్తున్నా, నువ్వు నాకు ఇవ్వనివో కూడా తెలియదు అయ్యా. నువ్వు నా చుట్టం కాదు, నా పట్టం కాదు, నువ్వు ఇవ్వనివో కూడా నా సంబంధమే లేదు. నీ గురించి మంచిగా కూడా చెప్తున్నా నేను. నువ్వు గమ్ముగా నీ వీడియోలు నువ్వు చేసుకో. ఇండియా గురించి బ్యాడ్గా మాట్లాడకు, ఇండియా కల్చర్ గురించి బ్యాడ్గా మాట్లాడకు, అర్థమైందా? ఒక ఇండియన్గా నాకు మండుతుంది. వేరే నా కొడుకులు నీకు ఫ్యాన్స్ మళ్ళా నా కొడుకులు ఫోన్ చేసి నేను నాన్ వెజ్ ఫ్యాన్స్ అంట. ఫ్యాన్స్ పాయింట్లు ఇప్పి ఉచ్చవస నాకు కొడుకల్లారా మీరు అనుకుంటారేమో. మంచి గురించి చూపిరా భయ్, వేరే కంట్రీలోకి పోయి టూరిస్ట్ ప్లేస్ గురించి చూపి, గుళ్ళు గోపురాల గురించి చూపి, వ్యభిచారం గురించి చూపిస్తావు, మసాజ్ గురించి చూపిస్తావు, బొక్కలేడునే చూపిస్తావు, బ్రాలేడునే చూపిస్తావు, లంగలేడునే చూపిస్తావు, షార్ట్ లేడునే చూపిస్తావు, తాయి మసాజ్ అంటావు, ఈ మసాజ్ అంటావు. ఈ వీడియోలు చేసుకుంటా నువ్వు బతుకుతున్నావు. మంచి గురించి చేస్తే నిన్ను ఎవడు చూడడు. వేస్ట్ నా కొడుక, వేస్ట్ కానీ వేస్ట్ వీడియోలు అన్నీ చూసుకుంటా అవన్నీ డెవలప్ చేసి వాడు పోయి మళ్ళీ మన ఇండియా గురించే బ్యాడ్గా మాట్లాడతాడు. మన ఇండియాలో పుట్టి మన ఇండియా నుంచి పోయి వాడు ఇండియా గురించి బ్యాడ్గా మాట్లాడతాడు. నీకు బాగా బలిసిపోయింది. అరే నువ్వు ఇండియా వాళ్ళు ఏమన్నా పడతారు, అర్థమైందా? తెలుగు వాళ్ళు ఏమన్నా పడతారు, తెలుగులతో ఏం కాదు, నన్ను ఎవడేం బీకలేడు, నన్ను ఏం పట్టుకోలేరు అనుకుంటున్నావు. నువ్వు ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే నీకు గుంజుతారో వాళ్ళతోనే పెట్టుకున్నావు, వాళ్ళే గుంజుతారు. నార్మల్గా మా సొంటూలం పోయి కంప్లైంట్ ఇస్తే జరాలు నీ గురించి అంత ఆలోచించేటోళ్ళు కాదు. కానీ పెద్ద ఆయనని టార్గెట్ చేసినావు, పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్నే, డీజీపీ గారినే నువ్వు టార్గెట్ చేసినావు కాబట్టి నీ గుండు వలుగుతుందిరా. నీకు బొక్క పడుతుంది, పెద్ద బొక్క పెడతారు. నీ బొక్క ఎంత పెద్దగా అవుతుంది అనేది నాకైతే తెలియదు. కానీ బీర్ సీసా పెట్టి మాత్రం కూర్చుడు గ్యారంటీ. 3rd డిగ్రీ ఫస్ట్ రా, నీకైతే మామూలుగా ఉండదు. నువ్వు ఎంతెంత ఎగురుతున్నావు అంతంత అవుతుంది. తమ్ముడు నాన్ వెజ్ గారే, నీ కథం, నీ చాప్టర్ క్లోజ్ నేను అనుకుంటున్నా. పోలీసు వాళ్ళతో పెట్టుకున్నావు, గవర్నమెంట్తో పెట్టుకున్నావు, ఐఏఎస్ ఐపీఎస్ల మీద పెట్టుకున్నావు. ఒకరు కాదు 10 మంది లిస్ట్ వేసి పేర్లు చెప్పుకుంటా మరి పెట్టినావు. ఏ ఒక్కరు సీరియస్ తీసుకుని నీ పని కథం. అయ్యా ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, అయ్యా సార్ మీరైతే పోలీసు వాళ్ళు, నేనైతే చెప్తున్నా వీని అఘోరి గాని గురించి చెప్పిన సార్, వాడు సనాతన ధర్మం అడ్డం పెట్టుకొని అమ్మాయిలని కన్యపిల్లల్ని తీసుకుపోయి అక్కడ ఏమేమో చేస్తుండు సార్, వాడిని లోపడేరి తెలుగు వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుండేడు, పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తుండే అప్పుడు అనుకున్నట్లనే వాడిని తీసుకుపోయి లోపడేసారు సార్. వీడు ఇండియా గురించి మాట్లాడతాడు, తెలంగాణ గురించి మాట్లాడుతుండు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతాడు. వీడు నోరు ముయ్యాలి సార్. నేనోతోని గట్టిగా వీడిని అరెస్ట్ చేసి లోపడేస్తే మళ్ళీ ఇంకో ఘాతకానికి ఒడిగట్టకుండా వీడు కింద మీద మూసుకొని ఉంటాడు సార్. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, వీని టార్గెట్ చేయండి సార్. ఎందుకంటే ఇప్పుడు ఈయన మీరు లైట్ తీసుకున్నారనుకోండి, వీడందరినీ రేపు సీఎం రేవంత్ రెడ్డి గారిని అంటాడు, మినిస్టర్ల గురించి అంటాడు, చట్టం గురించి అంటాడు, కోర్టు గురించి కూడా మాట్లాడతాడు. కోర్టు ఏం చేస్తుంది, కోర్టు కళ్ళు మూసుకున్నది అవి అని కూడా మాట్లాడతాడు. కాబట్టి వీని నోరు మూపేయాలని మనస్ఫూర్తిగా నేను మన పోలీస్ డిపార్ట్మెంటు సార్ మీ ఫోటో వాడుకొని ఆడ పెట్టింది కాబట్టి డీజీపీ గారు మీరు చర్య తీసుకోండి, వీడిని లోపడేపించే బాధ్యత మీరు తీసుకొని వీడిని మళ్ళీ ఇంకోసారి ఏ వీడియో కూడా వీడిని రాకుండా, ఈ ఇండియా మీద వీడు ఇట్లాంటి వీడియోలు వదలకుండా, ఇండియాని గబ్బు లేపకుండా, ఇండియాని ఒక మంచి దాంట్లో ఉండాలి. కాబట్టి మాకు అంటే ఇండియా అంటే చాలా ప్రేమ కాబట్టి ఈ నా కొడుకుని ఫస్ట్ టార్గెట్ చేస్తే వీడు లోపల పోతాడు. తర్వాత మేమందరం హ్యాపీగా ఉంటాం సార్. వీడియోలు చూడలేక వస్తున్నాము.
పోయి మళ్ళీ మీతో పెట్టుకుంటూ మీరు లైట్ తీసుకుంటే మాత్రం చాలా వీడు ఆగడిగా మామూలుగా ఆగడు, ఒక రేంజ్లో ఎగురుతాడు. మీరు కట్ చేసేసి వాడిని లోపల బొక్కలేస్తే మళ్ళీ ఇంకోసారి వాడు బయటికి రాకుండా చేయాలా. అట్లా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.